ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా సిటిజన్స్ క్లబ్లో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్తో పాటు పలువురు ప్రముఖులు వెళ్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఉండే సిటిజన్స్ క్లబ్ సభ్యులకు, స్థానికంగా ఉండే అందరికీ కూడా ఇందులో మెగా హెల్త్ క్యాంప్లో వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు అవసరమైనటువంటి మందుల్ని పంపిణీ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఈరోజు డిగ్రీ కళాశాలలో జరిగినటువంటి యూపీఎస్సీ అవగాహన తరగతులకు ఆయన హాజరయ్యారు. అక్కడ ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా కూడా టెన్షన్ లేకుండా పూర్తి స్థాయిలో పరీక్షకు సంబంధించిన పత్రాన్ని, పరీక్షా విధానాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని అందుకు సంసిద్ధమైతే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి మను చౌదరి ఈ సందర్భంగా విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఇక చేర్యాలలో ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా భారీ ఎత్తున సభను, ర్యాలీని అక్కడ సిపిఐ పార్టీ నిర్వహించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 49వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వం మొండితనం మాని ఇప్పటికైనా జీవోను రద్దు చేయాలని చెప్పి గుమ్మడిదలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్లో ఈరోజు ఒక అడ్వకేట్పై దాడి జరిగింది. ఈ దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున అడ్వకేట్లంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాళ్లపై జరిగినటువంటి దాడిని నిరసించారు. హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో తమను అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని చెప్పి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని ఈ సందర్భంగా వాళ్ళు దగ్ధం చేశారు. ఇక రామాయంపేటలో వెలుగు సీఏలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వెలుగు సీఏలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వాళ్ళు తీవ్రస్థాయిలో విమర్శించారు, దుయ్యబట్టారు. ఇక మెదక్లో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైపోయిందని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు తప్ప ప్రజాపాలన అంటూ ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శించారు. ఇక మెదక్లో జరిగినటువంటి ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీలను పూర్తిగా విస్మరించారని చెప్పి ఈ సందర్భంగా ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు కేసీఆర్ పెద్దపీట వేశాడని, అన్ని రకాలుగా మైనార్టీలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది.